హాయ్ ఎవ్రీవన్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ను చూద్దాం. ఫస్ట్ వన్, ఇండోనేషియాలోని చారిత్రాత్మక ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణ కోసం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ శ్రీలంక, బి థాయిలాండ్, సి భారత్, డి కంబోడియా. ఆన్సర్ ఈస్ సి భారత్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణకు భారత్, ఇండోనేషియా దేశాలు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇది 9వ శతాబ్దానికి చెందిన అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. నెక్స్ట్ వన్, ఇటీవల జాతీయ జియో హెరిటేజ్ సైట్గా గుర్తించబడిన కలింజర్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? ఏ మధ్యప్రదేశ్, బి ఉత్తరప్రదేశ్, సి రాజస్థాన్, డి బీహార్. ఆన్సర్ ఈస్ బి ఉత్తరప్రదేశ్. యూపీలోని బాందా జిల్లాలో ఉన్న 1500 ఏళ్ల చరిత్ర కలిగిన కలింజర్ కోటను భారత భూ విజ్ఞాన సర్వే జిఎస్ఐ జాతీయ జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. నెక్స్ట్ వన్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత కోసం జరిగిన ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2026లో పాల్గొన్న దేశం ఏది? భారత్, అమెరికా, జపాన్, పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మరియు కెనడా దేశాల నౌకా దళాలు గ్వామ్ తీరంలో జరిగిన ఈ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. నెక్స్ట్ వన్, గాలిలోని తేమ నుండి స్వచ్ఛమైన నీటిని తయారు చేసే పరికరాన్ని ఇటీవల ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఏ ఐఐటి మద్రాస్, బి ఐఐటి తిరుపతి, సి ఐఐటి ఢిల్లీ, డి ఐఐటి హైదరాబాద్. ఆన్సర్ ఈస్ బి ఐఐటి తిరుపతి. ఆంధ్రప్రదేశ్లోని ఐఐటి తిరుపతి పరిశోధకులు తక్కువ ఖర్చుతో గాలిలోని తేమను నీరుగా మార్చే కొత్త పరికరాన్ని కనుగొన్నారు. నెక్స్ట్ వన్, నాసా తన చారిత్రాత్మక ఆర్టెమిస్ 2 చంద్ర మిషన్ కోసం ఏ తేదీని ఖరారు చేసింది? ఏ ఏప్రిల్ 1, 2026, బి మే 15, 2026, సి జూన్ 10, 2026, డి డిసెంబర్ 25, 2026. ఆన్సర్ ఈస్ ఏ ఏప్రిల్ 1, 2026. చంద్రుడి చుట్టూ మానవ సహిత యాత్ర కోసం నాసా ఏప్రిల్ 1వ తేదీని నిర్ణయించింది. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ట్విన్ పోర్ట్గా ఏ ఓడరేవు నిలిచింది? ఏ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, బి విఓ చిదంబరనార్ పోర్ట్, సి విశాఖపట్నం పోర్ట్, డి కోల్కతా పోర్ట్. ఆన్సర్ ఈస్ బి విఓ చిదంబరనార్ పోర్ట్. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి పూర్తిగా డిజిటల్ మ్యాపింగ్ సాంకేతికతను వాడిన మొదటి పోర్ట్ ఇది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశానికి చెందిన జోహా బియ్యంకు జిఐ ట్యాగ్ లభించింది మరియు ఇది యూకేకి ఎగుమతి చేయబడింది? ఏ అస్సాం, బి కేరళ, సి తెలంగాణ, డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఈస్ ఏ అస్సాం. అస్సాంకు చెందిన సుగంధ ద్రవ్యాల జోహా బియ్యం అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు పొందుతోంది. నెక్స్ట్ వన్, సెబీ నూతన పూర్తికాల సభ్యునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏ కేవి రమణమూర్తి, బి అజయ్ త్యాగి, సి మాధవి పురివుజ్, డి ఆర్కే గుప్తా. ఆన్సర్ ఈస్ ఏ కేవి రమణమూర్తి. సీనియర్ అధికారి కేవి రమణమూర్తి సెబీ బోర్డులో కీలక బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి ఎత్తైన అగ్నిపర్వతం ఓజోస్ డెల్ సలాడోను అధిరోహించిన భారతీయ మహిళ ఎవరు? ఏ అర్పితా పాత్ర, బి బచేంద్రి పాల్, సి అరుణిమా సిన్హా, డి ప్రియాంక మోహితే. ఆన్సర్ ఈస్ ఏ అర్పితా పాత్ర. చిలీ, అర్జెంటీనా సరిహద్దులో ఉన్న ఈ అగ్నిపర్వతాన్ని అధిరోహించి అర్పిత రికార్డు సృష్టించింది. నెక్స్ట్ వన్, 2026లో 11వ ఇండియా ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే నగరం? ఏ ముంబై, బి విశాఖపట్నం, సి చెన్నై, డి కొచ్చి.
ఆన్సర్ ఈజ్ సి చెన్నై. చెన్నై పోర్టులో ఈ అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్, పిల్లల కోసం సంస్కార్ శాల అనే విలువల ఆధారిత విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ ఆంధ్రప్రదేశ్, బి అస్సాం, సి గుజరాత్, డి కర్ణాటక. ఆన్సర్ ఈస్ బి అస్సాం. చిన్ననాటి నుండే నైతిక విలువలను పెంపొందించడానికి అస్సాం గవర్నర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్, ఆయుర్వేద రంగానికి చేసిన సేవలకు గాను జీవన్ గౌరవ్ సమ్మాన్ 2026 అవార్డును ఎవరు అందుకున్నారు? ఏ డాక్టర్ ఆర్కే వర్మ, బి దేవేంద్ర త్రిగుణ, సి ప్రకాష్ శర్మ, డి మనీషా కోటేకర్. ఆన్సర్ ఈస్ బి దేవేంద్ర త్రిగుణ. నేషనల్ హెల్త్ ఫెయిర్ సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA ఇటీవల ఎన్నవ స్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది? ఏ 5వ, బి 8వ, సి 10వ, డి 12వ. ఆన్సర్ ఈస్ సి 10వ. భారత్ మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించిన ISA తన 10 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద ఎన్ని విద్యా సంస్థలలో క్వాంటమ్ ల్యాబ్స్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది? ఏ 15, బి 20, సి 23, డి 30. ఆన్సర్ ఈస్ సి 23. దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనను ప్రోత్సహించడానికి 23 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 6,003 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశం తన తదుపరి అణుశక్తితో నడిచే విమానవాహక నౌకకు ఫ్రాన్స్ లిబ్రే అని పేరు పెట్టింది? ఏ అమెరికా, బి ఫ్రాన్స్, సి రష్యా, డి బ్రిటన్. ఆన్సర్ ఈస్ బి ఫ్రాన్స్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ కొత్త నౌక పేరును ప్రకటించారు. ఇది 80,000 టన్నుల సామర్థ్యంతో నిర్మించబడుతోంది. నెక్స్ట్ వన్, 2026 ఫిబ్రవరి నాటికి భారతదేశ నిరుద్యోగిత రేటు ఎంత శాతానికి తగ్గిందని NSO నివేదిక వెల్లడించింది? ఏ 5.2%, బి 4.9%, సి 6.1%, డి 3.5%. ఆన్సర్ ఈస్ బి 4.9%. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ NSO గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగిత రేటు 4.9%కి తగ్గింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సుజల్గావ్ ఐడి ఏ కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించింది? ఏ PM కిసాన్, బి జల్ జీవన్ మిషన్, సి స్వచ్ఛ భారత్, డి ఆయుష్మాన్ భారత్. ఆన్సర్ ఈస్ బి జల్ జీవన్ మిషన్. గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటి సరఫరా ఆస్తులను డిజిటల్ మ్యాపింగ్ చేయడానికి సుజల్గావ్ ఐడి అనే వినూత్న డిజిటల్ గుర్తింపును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, నేపాల్ చరిత్రలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళా ఎంపీగా ఎవరు రికార్డు సృష్టించారు? ఏ భూమిక శ్రేష్ఠ, బి మనీషా రాయ్, సి సప్నా అదానీ, డి అంజలి సింగ్. ఆన్సర్ ఈస్ ఏ భూమిక శ్రేష్ఠ. 37 ఏళ్ల LGBTQ హక్కుల కార్యకర్త భూమిక శ్రేష్ఠ నేపాల్ పార్లమెంటుకు ఎంపికై చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ వన్, డ్రావిడా వజానియా అనే కొత్త జాతి వానపామును శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ, డి తెలంగాణ. ఆన్సర్ ఈజ్ సి కేరళ. కేరళలోని పశ్చిమ కనుమల ప్రాంతంలో ఈ కొత్త రకం వానపాము జాతిని పరిశోధకులు గుర్తించారు. నెక్స్ట్ వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇటీవల ప్రవేశపెట్టిన 24 స్పీడ్ పోస్ట్ సేవ ప్రత్యేకత ఏమిటి? ఏ 24 గంటల్లో డెలివరీ, బి 24 రూపాయల ఛార్జీ, సి 24 దేశాలకు ఎగుమతి, డి 24 కిలోల బరువు పరిమితి. ఆన్సర్ ఈస్ ఏ 24 గంటల్లో డెలివరీ. అత్యవసర పార్సిల్స్ను మరుసటి రోజుకే చేరవేసేలా ఈ ప్రీమియం సేవను పోస్టల్ శాఖ ప్రారంభించింది.
నెక్స్ట్ వన్, వాయిస్ ఓవర్ వైఫై సేవలను దేశవ్యాప్తంగా ఉచితంగా ప్రారంభించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, విఐ. ఆన్సర్ ఈజ్ సి, బిఎస్ఎన్ఎల్. నెట్వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా స్పష్టమైన కాల్స్ మాట్లాడుకోవడానికి బిఎస్ఎన్ఎల్ ఈ వైఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ అంతర్జాతీయ కూటమికి భారత్ 2026 సంవత్సరానికి అధ్యక్షత వహిస్తోంది? ఏ G20, బి బ్రిక్స్, సి ఎస్సిఓ, డి క్వాడ్. ఆన్సర్ ఈస్ బి బ్రిక్స్. 2026 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన కుశాల్ దాస్ ఏ క్రీడా రంగానికి చెందిన మాజీ ప్రధాన కార్యదర్శి? ఏ క్రికెట్, బి ఫుట్బాల్, సి హాకీ, డి బ్యాడ్మింటన్. ఆన్సర్ ఈస్ బి ఫుట్బాల్. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య మాజీ జనరల్ సెక్రటరీ కుశాల్ దాస్ కన్నుమూశారు. నెక్స్ట్ వన్, జ్ఞానభారతం అనే పేరుతో జాతీయ హస్తప్రతి సర్వేను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ విద్యాశాఖ, బి సాంస్కృతిక శాఖ, సి ఐటీ శాఖ, డి రక్షణ శాఖ. ఆన్సర్ ఈస్ బి సాంస్కృతిక శాఖ. భారతదేశంలోని పురాతన తాళపత్ర గ్రంథాలు, హస్తప్రతులను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నెక్స్ట్ వన్, 2026 మార్చిలో ప్రకటించిన సాహిత్య అకాడమీ పురస్కారం 2025 గెలుచుకున్న తెలుగు రచయిత ఎవరు? ఏ నందిని సిద్ధారెడ్డి, బి కె శివారెడ్డి, సి ఓల్గా, డి అఫ్సర్. ఆన్సర్ ఈస్ ఏ నందిని సిద్ధారెడ్డి. ప్రముఖ కవి మరియు తెలంగాణ తొలి సాంస్కృతిక సారథి నందిని సిద్ధారెడ్డిని ఈ పురస్కారం వరించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.